బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇతర నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సో ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది, అధినేత ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు నేతలకి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీల్, కాసేపటి క్రితం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జనవరి 2 నుంచి కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైన కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై కాసేపు ఉండి వెళ్లిపోయిన కేసీఆర్ జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది కొంత రాజకీయ వర్గాల ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాల పంపిణీ హక్కులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రధానంగా చర్చించాలని చెప్పి ఇప్పటికే అసెంబ్లీ ఎజెండాలో చేర్చారు. కాబట్టి ఈ సబ్జెక్టుపై చర్చించే సమయంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ కృష్ణా గోదావరి జలాల హక్కుల కోసం కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఇటువంటి కీలక అంశాలను ఎప్పుడు లేవనెత్తాలన్న దానిపైనే కేసీఆర్ ప్రధానంగా ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కృష్ణా గోదావరి జలాలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావచ్చు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసిందని చెప్పి వైపు కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలించే కుట్ర జరుగుతోంది, ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా ఆరోపణలు గుప్పించారు. దాంతోపాటు 2 ఏళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించకుండా ఒక పని కూడా ప్రారంభించలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలను ధీటుగా ఎట్లా ఎదుర్కోవాలి, ప్రభుత్వం విమర్శించే పరిస్థితిని ప్రభుత్వ ఒక వైఖరిని ఎట్లా ఎండగట్టాలన్న దానిపైన కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. కాబట్టి ఈ రోజు జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో ఇటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైతో పాటు నేతలు వాదాన్ని ఏ విధంగా ఉండాలన్న దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. చివరిగా కేసీఆర్ మళ్ళీ జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్న దానిపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సునీల్, రైట్. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలి అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ విజ్ఞప్తి చేసిన మేరకు మరోసారి బీఎస్సీ సమావేశం కూడా నిర్వహిస్తారన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఎక్కువ రోజులు గనక నిర్వహిస్తే ఈసారి కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందా? కీలకంగా ఈ నీటి పంచాయతీకి సంబంధించి ప్రధానంగా అధికార పక్షాన్ని బాణాలతో ఎక్కుపెట్టి సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అక్కడ వర్గాలు ఏం చెప్తున్నాయి, బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాస్త వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అందులో ప్రధానంగా నదీ జలాల పంపకాలు కావచ్చు, హక్కుల విషయం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారన్న చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అదే సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కృష్ణా గోదావరి జలాల పంపిణీ హక్కులు కావచ్చు, వీటన్నిటిపైన చర్చించాలంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే. అసెంబ్లీకి వస్తే ఈ అంశంపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఆ సవాల్ను స్వీకరించారన్నట్టే తెలుస్తోంది. ఎందుకంటే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చారు. దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి నిన్న వచ్చారు. ఇక జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కూడా కేసీఆర్ పాల్గొనే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్కు ముందు నుంచి కూడా కృష్ణా గోదావరి జలాల విషయంలో కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కావచ్చు పూర్తి అవగాహన ఉంది. నీటి పంపకాల విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు 2 ఏళ్లలో ఏం జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ చెప్తేనే అది జనంలోకి బలంగా వెళ్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ సవాల్ను కేసీఆర్ స్వీకరించారు. కాబట్టి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఖచ్చితంగా కృష్ణా గోదావరి జలాల హక్కులపై కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చర్చ సందర్భంగా ఖచ్చితంగా కేసీఆర్ ఆ చర్చలో పాల్గొంటారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.